ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు హిందాల్కో కావచ్చు, టాటా స్టీల్, లార్సెన్, ఏఎస్డబ్ల్యూ స్టీల్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హెచ్యుఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఐటీసీ, ఇటు మ్యాక్స్ హెల్త్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 26,034 దగ్గర కొనసాగుతోంది 136 పాయింట్ల లాభంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 85,237 419 పాయింట్ల లాభంతో. ఇటు నిఫ్టీ 500 23,707 156 పాయింట్ల లాభంతో. బ్యాంక్ నిఫ్టీ 175 పాయింట్ల లాభంతో. నిఫ్టీ ఐటీ మాత్రం స్వల్పంగా అంటే 85 పాయింట్ల లాభంతో ఇటు ముందుకెళ్తా ఉంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. నమస్తే సార్, ఇది చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి, కానీ కాలర్స్ కూడా చాలా మంది ఉన్నారు సార్. అంజలి గారు ఉన్నారు ప్రెసెంట్ గా మీతో మాట్లాడడానికి. సో చాలా డౌట్స్ ఉన్నాయంట. అంజలి గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే శేషు గారు. నా దగ్గర ఎంఆర్ఎఫ్ అండ్ పేజ్ ఇండస్ట్రీస్ షేర్స్ ఉన్నాయండి. ఎంఆర్ఎఫ్ 157 లో ఉంది, ఒక 4 షేర్స్ ఉన్నాయండి. అలాగే పేజ్ ఇండస్ట్రీస్ 39,000 లో షేర్స్ ఉన్నాయండి. సో ఫర్దర్ గా హోల్డ్ చేయమంటారా? నేను తీసుకుని ఒక 1.5 month అయిందండి, అంటే ఫాలో అవుతా ఉంది. సో హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ చేసుకోవాలా ఏంటి అన్నది చేశానండి. సార్ సార్ శేషు గారు, రైట్ సార్. ప్రజెంట్ అయితే మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇందాక కాలర్ అడిగారు ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ గురించి. ప్రజెంట్ అయితే ఈ మార్కెట్ క్యాప్ ఒకవేళ మనం చూసినట్టయితే 64,550 దగ్గర కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఇండస్ట్రీ అంటే మోటార్ వెహికల్కి సంబంధించి కావచ్చు, ఈ టైర్కి సంబంధించింది మాత్రం ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఎండ్ నేపథ్యంలో కూడా సో ఈ క్రయ విక్రయాలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. సార్ శేషు గారు, లైన్ కట్ అయిపోయింది, మీ రోల్ నేను తీసుకున్నాను కొంతసేపు. రైట్ సార్, ఏం చెప్తారు ఎంఆర్ఎఫ్ గురించి, తేజ్ ఇండస్ట్రీ, ఈ రెండింటి గురించి అడిగారు ఇందాక కాలర్. అవును సార్. ఓకే, ఎంఆర్ఎఫ్ ని కంటిన్యూ చేసుకోమనండి. స్లో అండ్ స్టడీగా స్టాక్ ఎంఆర్ఎఫ్. సో మన ఇండియాలో చూసుకుంటే మార్కెట్ క్యాప్ లో టాప్ ఉంది, పర్లేదండి. కాబట్టి ఏంటంటే కంటిన్యూ చేసుకోండి. మీరు లాస్ట్ 2019 లో ఆటోమొబైల్ సేఫ్ డౌన్ అయినాయి. దాని తర్వాత ఎప్పుడు కూడా మనకి డౌన్ కాలేదు. కోవిడ్ పీరియడ్ లో విషయం. బట్ ఓవరాల్ ఆటోమొబైల్ సెక్టర్ బాగుంటే టైర్ కంపెనీస్ అన్ని కూడా బాగుంటాయి. మరి ముఖ్యంగా ఎంఆర్ఎఫ్ లాంటి కంపెనీ బాగా కంటిన్యూ చేసుకోమని చెప్తాను. తర్వాత పేజ్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. పేజ్ ఇండస్ట్రీస్ ఒకప్పుడు మోనోపాలీగా ఉండేదండి పేజ్ ఇండస్ట్రీస్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పేజ్ ఇండస్ట్రీస్ 50 లో ఉంది కదా, గ్రోత్ లేదండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పేజ్ ఎందుకు వద్దంటే గ్రోత్ అనేది పేజ్ ఇండస్ట్రీస్ లో లేదు. ఫ్యూచర్ ఎందుకంటే కాంపిటీషన్. సార్ ఒక్కసారి ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది సార్, ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఆడియో డిస్టర్బెన్స్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా అండి? ఓకే సార్, కంటిన్యూ ప్లీజ్. యా, సో ఈ ఆన్లైన్ ఈ-కామర్స్ వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం ఈ మొనోపాలీ రిలేటెడ్ స్టాక్స్ కి బాగా వెనకబడిపోయినాయండి. నా ఉద్దేశం కన్నా వేరే స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అంటే. రైట్ సార్, పార్థసారథి గారు కూడా ఉన్నారు నెక్స్ట్ కాలర్. పార్థసారథి గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. ఏదైనా స్టాక్ 52 వీక్స్ హైలో ఉన్నప్పుడు పర్చేస్ చేయొచ్చా? ఏదైనా కానీ స్టాక్ ఏదైనా 52 వీక్స్ హైలో ఉన్నప్పుడు పర్చేస్ చేయొచ్చా? అటువంటి స్టాక్ మార్కెట్ లో 2 into 2 అనేది 4 అవుతుందండి.
కానీ స్టాక్ మార్కెట్ లో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అబౌవ్ కొనండి అంటారు, బిలో కొనండి అంటారు. ఇటువంటివన్నీ కూడా జరగవండి. ఇన్ని కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు అంటే ఏదో ఒక్కొక్క థియరీ చెప్తారు, బట్ ఏ థియరీ కూడా వర్కౌట్ కాదు. సో 52 వీక్ హైలో ఉందని చెప్పి మీరు కొన్నారనుకోండి, దాని తర్వాత రిజల్ట్స్ అనుకున్నాం, రిజల్ట్స్ బాగాలేకపోతే మళ్ళీ అది విత్ ఇన్ 2 months 3 months 52 వీక్ లోపు వస్తుంది. రీసెంట్ గా మనం చాలా స్టాక్ చూసాం. కాబట్టి స్టాక్ మార్కెట్ లో ఒక ఈ ఫార్ములా అనేది ఉండదు. కాకపోతే ఏంటి అంటే టెక్నికల్ గా పెరుగుతుంది అనుకోండి, కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది అని అనుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీకే చూద్దాం. నిఫ్టీ ఇప్పుడు లైఫ్ టైం హై దగ్గర ఉంది. లాస్ట్ ఒక 3-4 సార్లు ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు కిందకి రాలేదు, ఎన్నిసార్లు ప్రతిసారి. బట్ ఈసారి ఇంకా ముందుకు వెళ్తాను. అది నా పర్సనల్ గా నేను చెప్తున్నాను. ఇక్కడ నుంచి నేను అనుకోవడము నెక్స్ట్ 15 రోజులు అంటే ఈ ఇయర్ ఎండింగ్ కి నిఫ్టీ ఇక్కడ నుంచి 600, 700, 1000 వెళ్ళొచ్చు. అది నేను పర్సనల్ గా చెప్తున్నాను. సో అట్లానే ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ అనుకోలేమండి. కాబట్టి ఏంటంటే ఎగ్జామ్ అంటే ఇది పర్ఫెక్ట్ అని మనం స్టాక్ మార్కెట్ లో చెప్పలేము, గ్యారంటీ అనేది ఉంది. మార్కెట్లు అయితే లాభాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు శేషు గారు ఉన్నారు. సార్ ఇప్పుడు కామెంట్స్ కాల్స్ కూడా చాలా వస్తున్నప్పటికీ కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సార్. చాలా మందికి కూడా తెలియాల్సినవి, అడగాల్సినవి, మీరు చెప్పాల్సినవి. అంటే మార్కెట్ ఇప్పుడు 2025 ఏ విధంగా ఉంది అసలు పొజిషన్? ఇప్పుడు ఎండ్ కాబోతోంది, 2026 మళ్ళీ స్టార్ట్ కాబోతోంది. సో ఈ సంవత్సరం పాటు ఏ విధంగా ఉంది? అదేవిధంగా మార్కెట్లు లాభాల్లో ఉన్నట్టు అనిపించినప్పటికీ పోర్ట్ఫోలియోలు మాత్రం నష్టాల్లో కనిపించాయి. ఏంటి సార్ ఇది? అవునండి, మీరు అన్నది కరెక్ట్. అంటే ఆల్రెడీ 2025 అనేది ఇయర్ మనం ఎండింగ్ కి వచ్చేసాము. సో ఇంకా 15 రోజుల్లోనే 15 రోజులు ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి, 15 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అందరికి కూడా బాగా నష్టాలు ఇచ్చిన ఇయర్ గా చెప్పొచ్చు. అంటే మనం ఇండెక్స్ చూసి మోసపోకుండా పోర్ట్ఫోలియోస్ కానీ చూస్తే మాత్రం అందరికి కూడా 20%, 30% నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి. సో దీనికి ప్రధానంగా కారణం ఏంటి అంటే ఎఫ్ఐఎస్ బాగా విపరీతంగా నెట్ సెలర్స్ గా ఉన్నారండి. దగ్గర 2.8 lakhs crores దాకా ఎఫ్ఐఎస్ మనకి ఇయర్ లో నెట్ సెలర్స్ గా ఉన్నారు. అది మెయిన్ రీజన్. సో నేను కూడా 2026 అనేది ఎంతో కొంత బాగుండే అవకాశాలు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అంటే ఈ మధ్య కాలంలో ఎఫ్ఐఎస్ ఇంత పెద్ద ఎత్తున సెల్ చేయలేదు. ఫస్ట్ టైం అనమాట హిస్టరీలోనే ఇంత పెద్ద ఎత్తున సెల్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఈ ఐపీఓకి వెళ్తున్నారండి. ఐపీఓస్ కి వెళ్తున్నారు. అక్కడ కూడా అది చూస్తే 1,80,000 కోట్లు ఫండ్ రైజ్ జరిగింది. సో ఎందుకంటే అది లేకుండా ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీస్ లో సెకండరీ మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి. వాల్యుయేషన్స్ రీసెంట్ గా కరెక్ట్ అయిన తర్వాత మంచి వాల్యుయేషన్ దొరుకుతున్నాయి. వాటిలో కొనుక్కోమని చెప్తాను. బట్ ఏదేమైనప్పుడు కూడా 2026 అనేది నేను అనుకోవడము కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కి ఈ సెల్లింగ్ అనేది బ్రేక్ పడే అవకాశాలు ఉంటాయి. ఎఫ్ఐఎస్ కూడా ఇంకా మరీ ఉధృతంగా సెల్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువ. కాబట్టి హోప్ ఫర్ ది బెస్ట్ అని చెప్తాను. ఇంకా నెక్స్ట్ 15 రోజులకైతే నేను పాజిటివ్ గా ఉన్నాను. నిన్న ఈ రోజు ఒక పాజిటివ్ మూమెంటం చూసాము నిఫ్టీలో. ఇది కొనసాగే అవకాశం నెక్స్ట్ వీక్ కూడా ఉండొచ్చు. బై అండ్ డిప్స్ గా చెప్తాను. ఈ రోజు హైగాని గమనిస్తే 26,056 అనమాట. అది ఈ రోజు క్రాస్ అయితే ఈ రోజే ఇంకా నేను కూడా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కొంత ర్యాలీ కూడా రావడానికి అవకాశం ఉంది. సార్ అట్లాగే ఎట్లా చూడాలి? అంటే నిఫ్టీ ఒకవైపు పెరిగినట్టు అనిపిస్తోంది, పోర్ట్ఫోలియోలు మాత్రం లాస్ లో కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తారు ఇది? అదేనండి, దానికి మెయిన్ రీజన్ మనము ఇంతకుముందు చెప్పాము కదా. ఎక్కువగా ఏంటి అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఎక్కువగా చాలా మంది కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో పెద్దగా ఎవరు ఇన్వెస్ట్ చేయరండి. అందరికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఉంటే ఇంకా చెప్పాలంటే కొంతమందికి మైక్రో క్యాప్ స్టాక్స్ కి వెళ్తారు. కాబట్టి మనకి ఇండెక్స్ పరంగా ఇండెక్స్ లో ఒక 50 స్టాక్స్ ఈ ఓవరాల్ గా ఇయర్ లో కానీ గమనిస్తే ఒక 5-6% ఇండెక్స్ పరంగా పెరిగింది. కానీ స్టాక్స్ ఆ విధంగా లేవు. కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను అనుకోవడము ఇక్కడ నుంచి కొంచెం ట్రెండ్ మారే అవకాశాలు ఉంటాయి. నేను అనుకోవడం నెక్స్ట్ 2-3 నెలల్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఒక మంచి స్ట్రాంగ్ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, కాలర్స్ ఉన్నారు. శేఖర్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సార్ వింటా ల్యాబ్స్ ఒకటి కిమ్స్ ఈ రేట్లు తీసుకోవచ్చా ఒక 2 years కోసం? వినితా ల్యాబ్స్ అండి? వింటా ల్యాబ్స్ కిమ్స్ టింట్ సార్. కిమ్స్ అండి, కిమ్స్ అన్నారు. కిమ్స్ కదా? కిమ్స్ వింటా ల్యాబ్స్ రెండు సార్. కిమ్స్ సార్, కిమ్స్ అండి, కిమ్స్ హాస్పిటల్. అవును. ఓకే, వింటా ల్యాబ్స్ కిమ్స్ గురించి అడిగారు. మన ఇండియాలో
కిమ్స్ అనేది ఎక్కువగా మనకి టైర్ 2 సిటీస్ లో అంటే ఓవరాల్ గా ఇన్కమ్ లో చూసుకుంటే 66% మన తెలంగాణ అంటే హైదరాబాద్ నుంచే వస్తుంది. కాకపోతే వీళ్ళ ప్రెసెన్స్ మాత్రం టైర్ టూ సిటీస్ లో బాగా ఉందండి. అటు రాజమండ్రి కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఇట్లా మన తెలుగు స్టేట్స్ లో బాగా స్ప్రెడ్ అయింది అనమాట. ఫ్యూచర్ లో, ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో నెక్స్ట్ 2-3 ఏళ్లలో ఏమవుతుంది అంటే టైర్ 2 సిటీస్ నుంచి బాగా వీళ్ళకి రెవెన్యూస్ పెరిగే అవకాశాలు ఉన్నాయండి. సో దాని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడైతే వీళ్ళకి ఈ ప్రైస్ కి ఇది కొంచెం వాల్యుయేషన్స్ పరంగా మిగతా కంపెనీస్ తో పోల్చుకుంటే తక్కువ. అంటే మనం దీనికి అంత వాల్యుయేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి దీనికి ఆర్కోప్ కూడా తక్కువ, అంటే యావరేజ్ రెవెన్యూస్ పర్ ఆపరేటెడ్ బెడ్ కూడా మిగతా హాస్పిటల్తో పోల్చుకుంటే తక్కువ. కాకపోతే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం పాజిటివ్ గానే ఉన్నాం. లాంగ్ టర్మ్ కి మీరు కంటిన్యూ చేయండి. విమ్టా ల్యాబ్స్ కంటిన్యూ చేయండి, కొనాలనుకుంటే కొనండి. అయితే నా చాయిస్ ప్రకారం అయితే నారాయణ హృదయాలయ వెళ్ళండి నా చాయిస్ ప్రకారం, లేదా ఫోర్టిస్ కి వెళ్ళండి, లేదా మ్యాక్స్ కి వెళ్ళండి. ఇక విమ్టా ల్యాబ్స్ విషయానికి వస్తే విమ్టా ల్యాబ్స్ కూడా మీరు ప్రస్తుతానికి ఇది చాలా చిన్న కంపెనీ అండి. ఎప్పటికప్పుడు రిజల్ట్ మీరు అనలైజ్ చేసుకోండి. గ్రోత్ అయితే బాగుంది. విమ్టా ల్యాబ్స్ కూడా కంటిన్యూ చేసుకోండి. రైట్ సార్, రాజేశ్వరరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రాజేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి సార్. నాకు ఇది ఈటీఈ నెట్వర్క్ తర్వాత ఏమో ఈ జిఆర్ఎస్సి రెండింటికి సపోర్ట్ లెవెల్స్ కావాలండి. E2E ఇంకొకటి జిఆర్ఎస్సి, జీ ఫర్ గోల్కొండ. GRSA సార్, సపోర్ట్ లెవెల్స్. ఏటీవీ నెట్వర్క్ కి ఇంకోటి ఏమన్నారండి? GRSC సార్. జిఆర్ఎస్సి అంటే ప్రస్తుతానికి బాగా డౌన్ ట్రెండ్ లో ఉందండి. కాకపోతే 2250 ఆ లెవెల్లో దీనికి సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోమంటారు. నెక్స్ట్ ఒక 100 పాయింట్స్ దీంట్లో డిప్ వచ్చినప్పుడు ఒక అట్లీస్ట్ మీకు 50 పాయింట్స్ అంటే 2-3 నుంచి బయింగ్ స్టార్ట్ చేయొచ్చండి. కొంచెం ఈ లెవెల్లో అమ్మడానికి అవకాశం ఉంది. క్లోజర్ గా 2250 బాగా సపోర్ట్ అనేది గార్డెన్ షిప్ బిల్డర్స్ కనపడుతున్నారు. రైట్ సార్, నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు. నాగేంద్ర కుమార్ గారు నమస్కారం. హలో, విజయవాడ నుంచి అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ శేష్ గారు అండి. తేజాస్ నెట్వర్క్ నా దగ్గర, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తేజాస్ నెట్వర్క్స్ నా దగ్గర 200 షేర్లు 1000 రూపాయల రేంజ్ లో ఉన్నాయి సార్. ప్రెసెంట్ 480 ఆ రేంజ్ లో ఉంది. సో ఇప్పుడు ఎవరేజ్ చేసుకోవచ్చు అంటారా, హోల్డ్ చేయొచ్చా, లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? అది ఫస్ట్ ప్రశ్న. రెండోది, కేమ్స్ టెక్నాలజీస్ ఈ ప్రైస్ లో, కేమ్స్ టెక్నాలజీ అండ్ ఫోర్స్ మోటార్స్ ఈ రెండు ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు. ఒకటండి, కేయిన్స్ ఫోర్స్ మోటార్స్ అయితే కొనండి. కేయిన్స్ టెక్నాలజీస్ కూడా మీరు కొనొచ్చు. కాకపోతే ఏంటంటే కేయిన్స్ టెక్నాలజీస్ మీరు మధ్య మధ్యలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. కేయిన్స్ అండ్ ఫోర్స్ మోటార్స్ కొనొచ్చు. తర్వాత మీరు ఇంకొక అడిగిన ప్రశ్న ఏంటి అంటే తేజాస్ నెట్వర్క్ ని యావరేజ్ చేసుకోవచ్చు అని అడిగారు. తేజాస్ నెట్వర్క్ కనుక గమనిస్తే లాస్ట్ 2 క్వార్టర్లు బాగా నిరుత్సాహపరిచింది. విపరీతమైన మనకి అటు రెవెన్యూస్ లో కానివ్వండి, ప్రాఫిట్స్ లో కానివ్వండి, కంప్లీట్ గా అసలు కంపెనీకి తగ్గట్టు రిజల్ట్స్ ఇవ్వలేదండి. ఏమాత్రం కూడా లేదు. అసలు రిజల్ట్ పరంగా 0 అని చెప్పాలి. అలా వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఉన్న బిజినెస్ లో పరంగా ఫ్యూచర్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మీరు వెయిట్ చేయండి. అట్లీస్ట్ నేను కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ మనకి నెక్స్ట్ ఇయర్ లో ఐ మీన్ న్యూ ఇయర్ అంటే జనవరి నుంచి అంటే కొంత అంటే కంపెనీ మేనేజ్మెంట్ చెప్పడం ప్రకారం కొంచెం ఆర్డర్స్ వచ్చేది ఉంది. ఇప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా కొంచెం పెరగవచ్చు అంటున్నారు. అందుకని ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు మనం 100% మనం బిలీవ్ చేయాలని కాదు, బట్ ఒక క్వార్టర్ చూసిన తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మీ ఉన్న పొజిషన్స్ ని మీరు హోల్డ్ చేయండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, QUESS క్యూస్ కార్పొరేషన్ షేర్స్ 225లో ఉన్నాయండి సార్.
సో యావరేజ్ చేయమంటారని అడుగుతున్నారు. పిస్కాప్ ఎంతలో ఉన్నాయండి? 225లో ఆయన దగ్గర ఉన్నాయి సార్, ఆయన తీసుకున్నారు. సో ప్రజెంట్ 209 ఏదో ఉంది సార్. యావరేజ్ చేయకండి మీరు యావరేజ్ చేయకండి. ఉన్న పొజిషన్స్ మాత్రం హోల్డ్ చేయండి. యావరేజ్ అయితే నేను వద్దని చెప్తానండి, అవాయిడ్ చేయండి. కంప్లీట్ గా స్టాక్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. రైట్ సార్, సుధాకర్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. సుధాకర్ గారు నమస్కారం. సార్ నమస్కారం అండి, శేష్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఫోర్త్ మోటార్స్ 20 షేర్స్ 18,000లో, ఎల్జీ 500 షేర్స్ 1670లో, ఐసిఐసిఐ బ్యాంకు 1350లో 60 షేర్స్ తీసుకున్నాను సార్. అవి అలా ఉంచాలా, సెల్ చేయాలా, అది యాడ్ చేయమంటారా? ఇంకొకటి గ్రో షేర్ ఏమైనా బై చేయమంటారా ప్రజెంట్ రేట్ లో? ఒకటండి, సార్ ఫోర్స్ మోటార్స్ ఆల్రెడీ చెప్పాము, మీరు హోల్డ్ చేయండి. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా హోల్డ్ చేయండి. ఇంకా రైట్ సార్, కట్ అయింది. ఇంకో కాలర్ ఉన్నారు, ఎల్సన్ గారు హైదరాబాద్ నుంచి. ఎల్సన్ గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్, మీ డౌట్ అడగండి. ఒక త్రీ స్టాక్ సార్ నావి డౌట్. ఇప్పుడు ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీస్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి సార్, 1500 షేర్స్ ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు హనీవెల్ కూడా ఉన్నాయి సార్, 3M ఇండియా ఉన్నాయి సార్, ఈ 3 ఉన్నాయి సార్. ఏంటి మీ డౌట్ ఏంటి? సార్ 3 కూడా ఉంచండి. ఒరాకిల్ ఫైనాన్షియల్స్ రీసెంట్ గా పడిన విషయం మీకు తెలిసిందే. 3M ఇండియా అనేది లాంగ్ టర్మ్ లో బాగుంటుంది, స్లోగా ఉంటుంది. హనీవెల్ ఆటోమేషన్ కూడా దాని మీద కూడా పాజిటివ్ గా, ఇవన్నీ కూడా స్లోగా ఉంటాయండి. మీరు చెప్పిన స్టాక్స్ 3 కూడా భారీగా రిటర్న్స్ అయితే రావు. కాకపోతే మీకు డౌన్ సైడ్ రిస్క్ అయితే ఇక్కడ నుంచి మూడిట్లో డౌన్ సైడ్ రిస్క్ దాదాపు ఉండకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే మీరు ఇంటర్నేషనల్ కంపెనీస్ ని, అంటే ఎంఎన్సీ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకున్నారు. హనీవెల్ అనేది టాటాది, ఇంకా ఒరాకిల్ ఫైనాన్షియల్స్ అంటే మీకు తెలిసిందే కదా. సో అన్ని కూడా ఓకేనండి. కాకపోతే రిటర్న్స్ మీకు అద్భుతంగా వస్తాయని చెప్పలేము, అన్ని కూడా హోల్డ్ చేసుకోండి. 3M ఇండియా కూడా ఎంఎన్సీ కంపెనీ. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సుభాషిణి గారు అడుగుతున్నారు, సార్ కెన్ ఐ హోల్డ్ సిఈఎస్సి షేర్స్ ప్రజెంట్ రేట్లో అని అడుగుతున్నారు సార్. ప్రజెంట్ అయితే 170లో ఉంది. సిఈఎస్సి అండి? అవును సార్. ఉంచండి. సిఈఎస్సిని మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయమంటారు. రైట్, అట్లాగే సార్ రైట్, కాలర్స్ కూడా ఉన్నారు. అనిల్ గారు విజయవాడ నుంచి. అనిల్ గారు నమస్కారం. నమస్తే అండి, శేష్ గారు. సార్ యూకో బ్యాంకు, ఈక్విటాస్ బ్యాంకు 30% లాస్ లో ఉన్నామండి, కంటిన్యూ చేయమంటారా? యూకే బ్యాంక్ ఇంకోటి అండి, ఈక్విటాస్. బ్రేక్ అవుతుంది, ఒక్కసారి చెప్పండి. ఈక్విటాస్ బ్యాంక్. అవునండి. ఓకే అండి. యూకో బ్యాంక్ ని మీరు హోల్డ్ చేయండి. ఈక్విటాస్ ఎంత కొన్నారండి? ఈక్విటాస్ 68 రూపీస్, 68 రూపాయలు. ఓకే, సో ఉంచండి. 2 కూడా ప్రస్తుతానికి ఉంచండి. యూకోలో కొంచెం యాడ్ కూడా చేసుకోండి. యూకేలో కొంత యాడ్ కూడా చేసుకోండి యూకే బ్యాంక్. సార్ సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి, మీ డౌట్ అడగండి. శేషు గారు. సార్ టైటాన్ ఒకటి, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ఒకటి తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? కైతాన్, ఇంకొకటి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ సార్, కైతాన్ ఒకటి, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ అండ్ టైటాన్ గురించి అడిగారు. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ అయితే లాస్ట్ మనకి క్వార్టర్ రిజల్ట్స్ ఏమాత్రం బాగాలేదండి. జూన్ కూడా బాగాలేదు, మార్చి కూడా బాగాలేదు, కంటిన్యూస్ గా డీ గ్రోత్ లో ఉన్నారండి. కాబట్టి మీరు దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. వెయిట్ చేద్దాం. మళ్ళీ దీంట్లో ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే, నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ లో లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే కొంచెం రెవెన్యూస్ పెరిగితే అప్పుడు మీరు ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ కి కొనడానికి ప్రయత్నం చేయండి. ఇక టైటాన్ విషయానికి వస్తే, టైటాన్ అనేది
రీసెంట్ గా మనకు తెలిసిందే గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. ఫ్రెష్ బయింగ్ ఈ లెవెల్లో రైట్ ఆన్ నేనైతే వద్దని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి సపోజ్ గోల్డ్ పడడం బాగా ఎక్కువ పడింది అనుకోండి, మళ్ళీ ఇన్వెంటరీస్ ఉన్న కంపెనీస్ కొంచెం నెగిటివ్ అవుతుందండి. ప్రైస్ పడితే ఆటోమేటిక్ గా కంపెనీస్ అంటే ఎటువంటి కంపెనీస్ కి, జ్యువెలరీ కంపెనీస్ కి ఇవన్నీ కూడా బాగా కొంచెం అంటే గోల్డ్ ఎక్కువ ఆడిగా పడితే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే గోల్డ్ పెరుగుతుంటే ఈ కంపెనీస్ కి బాగుంటాయి. బట్ గోల్డ్ ఒక్కసారి సడన్ గా పడింది అనుకోండి కొంచెం దెబ్బ ఉంటుంది. బట్ ఓవరాల్ గా నెక్స్ట్ కరెక్షన్స్ లో కొనుక్కోండి, ఇదేమి ఐటమ్ లాటానికి బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కాదు, ఈ ప్రైస్ కాదు, నెక్స్ట్ మళ్ళీ మంచి కరెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు కొనుక్కోండి. రైట్ సార్, విఘ్నేష్ గారు అడుగుతున్నారు కామెంట్, ఐటీసీ హోటల్స్ 10% లాస్ లో ఉన్నారట సార్, ఏంటి హోల్డ్ చేయమంటారా ఎగ్జిటా? ఐటీసీని హోల్డ్ చేయండి అండి. హోటల్ ఇండస్ట్రీ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. ఐటీసీ 10% లాస్ లో ఉన్నా కూడా మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇది ఈ లెవెల్లో మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. మా అయితే 180 ఆ లెవెల్ బిలో రాకపోవచ్చు, అక్కడికి వచ్చినప్పుడు కొంత 180 లెవెల్స్ కొంత యాడ్ చేసుకున్నాను ఐటీసీ. రైట్ సార్, కౌశిక్ గారు అడుగుతున్నారు, ఇది 25 గురించి మనం చెప్పాం, మీరు మాట్లాడారు, 26 ఏంటి పొజిషన్, ఎలా ఉండే అవకాశం ఉంది? 26 ఇప్పుడు ఒకటండి, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా అక్కడ పరిస్థితులు బాగాలేకపోయినా కూడా అవి పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా యుఎస్ చాలా లాస్ట్ నైట్ కూడా మంచి ర్యాలీ. సో అన్ని కూడా బాగున్నాయి, అన్ని స్టాక్ మార్కెట్లు. మన ఇండియన్ ఎకానమీ బాగుంది, మనం 7-8% గ్రోత్ వెళ్తున్నాము. సో అన్ని బాగున్నాయి, కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయి. అయినా మన మార్కెట్లు అంటే నిఫ్టీ పరంగా ఓకే, కానీ స్టాక్స్ పెరగటం లేదు. దానికి రీజన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బట్ నేను అనుకోవడము 26 అనేది బాగానే ఉంటుందండి. 26 అనేది మిలియన్ స్మాల్ క్యాప్ ఇయర్ గా కూడా మనం చెప్పొచ్చు. బట్ వోల్టాలిటీ అనేది రావచ్చు, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ లో సెల్ ఆఫ్స్ మనకి 26 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన మార్కెట్స్ ఓకే, గ్లోబల్ మార్కెట్స్ లో మాత్రం బాగా సెల్ ఆఫ్స్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పుడు కూడా 26 అనేది బాగా వోల్టాలిటీ ఉంటే ఇయర్ గా